రాయేష్ అన్న, మీరు ఈసారి మన ప్యానెల్లో నిలబడాలి. మనం అందరం కలిసి పనిచేయాలి. నన్ను వదిలిపెట్టరా. మనం ముందు మన చైర్మన్ గురించి ఆలోచిద్దాం. అందులో కన్ఫ్యూజన్ ఏముంది? పాల్ చైర్మన్ పోస్టుకి నిలబడాలి. పాలా? పాల్ ఇప్పుడు జెండా విరిచి స్టూడెంట్స్ అందరిలో రెబల్ అయ్యాడు. కానీ వాడికి పార్టీ గురించి అసలేమీ తెలియదు కదన్నా. పార్టీ గురించి తెలియని వాడొస్తేనే అన్నీ వెతుక్కుంటూ మన చేతికొస్తాయి. ఇంకేం ఆలోచించకు. పాల్ చైర్మన్, నువ్వు జనరల్ సెక్రటరీ. నువ్వు రా, మనం భోంచేద్దాం. రేయ్, భోంచేద్దాం రండిరా. అమ్మా, వంట అయిందా? రెడీ అయింది బాబు. రోహిత్ అని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అర్జెంట్ గా నిన్ను ఫోన్ చేయమన్నాడు. నెంబర్ అక్కడ రాసి పెట్టాను చూడు. రోహిత్ అంటే ఎవరు? రోహిత, ఎందుకు ఫోన్ చేశావు? సరే, అలాగే. రే కృష్ణ, ఇంటికి వెళ్దాం పదండ్రా. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడ్ నువ్వు వినరా, ఆరణగాధ చెవులారా. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడు నువ్వు వినరా, ఆరణగాధ చెవులారా. ధైర్య సాహసగాథ, మనసున్న వీరుడి గాథ. ధైర్య సాహసగాథ, మనసున్న వీరుడి గాథ. గుండెలోతుల్లో వాడని పసితనం, లోకం కోసమే వెలిగిన సూర్యుడు. నమ్మిన బాటలో ఆగకే సాగినాడు ధీరుడు సూర్యుడు. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడ్ నువ్వు వినరా, ఆరణగాధ చెవులారా. బిగిసిన పిడికిలి చూపిన ఆశయము పెరిగా, ధైర్యం సాహసం తోడుగా నడిచిన బాట సారితడు. బిగిసిన పిడికిలి చూపిన ఆశయము పెరిగా, ధైర్యం సాహసం తోడుగా నడిచిన బాట సారితడు. యువకుల్లో కృష్ణుడు కలిశాడు, గర్జింపై వారిలో ఉంటాడు. ఆ రోజు మేము డిసైడ్ చేసుకున్నాం, కృష్ణ మీరు చేసిన అజెండా ఇక కాలేజీలో ఎగరకూడదు అని. కాలేజీలో కలుద్దాం. హే, నువ్వు త్వరగా బయలుదేరరా. ముందు చెక్ చేయి. నేను కాలేజీ వరకు వస్తాను. ఇంతకు ముందులో నేను అక్కడికి వస్తా. అందరూ వచ్చేసినట్టుగా. మీరు స్టార్ట్ చేయండి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇన్ని సంవత్సరాల్లాగానే ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగానే కేఎస్క్యూ నీలం రంగు జెండా ఈ కాలేజీలో రెపరెపలాడాలి. అన్వర్ నాయకత్వంలో ముందుకు నడుస్తున్న ప్రేమపూరితమైన యూనియన్ ఇది. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనంతటికీ ముఖ్య కారకుడైన మన రూపేష్ ని చాలా సంతోషం అభినందిస్తున్నాను. చాలా ఎత్తున మన జెండా ఎగరాలి. ఆపండి చెప్పానా? రూపేష్ వాళ్ళు నామినేషన్ వేశారు. నువ్వేం చేయగలవో చెయ్యి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాంరా.
ఏమంటారా? నేను ఆ రోజు చెప్పాను వాళ్ళని లేపేద్దామని. అవునరా? ఏంట్రా కూల్ గా ఉండేది? ఆగండి రా. జై జై జై